పీటీ వారెంట్లకు అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 లోపు హాజరుపరచాలని ఆదేశించింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏపీ ఫైబర్ నెట్లో పీటీ వారెంట్లకు అనుమతించింది ఏసీబీ కోర్టు. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 లోపు హాజరుపరచాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, సోమవారం చంద్రబాబుని ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? సైబర్ నెట్ కేసులోని పీటీ వారెంట్లపై ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ప్రధానంగా చంద్రబాబు కోర్టుకు తీసుకురావాలనేది మాత్రం సిఐడి న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. సిఐడి న్యాయవాదిగా ఉన్న వివేకానంద తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులోని కీలకంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రధానంగా A25 నిందితుడిగా ఉన్నాడు. దాంతో పాటు కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దీనిపై పూర్తిగా చంద్రబాబును పీటీ వారెంట్ అనుమతించాలి అనేది మాత్రం దీనిపై తన వాదనలు వినిపించిన నేపథ్యంలోనే చివరాఖరకు ఏసీబీ న్యాయస్థానం వాదనల అనంతరం పీటీ వారెంట్ ను అనుమతిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సైబర్ నెట్ కేసులో సోమవారం చంద్రబాబును హాజరుపరచాలనేది మాత్రం తన ఆదేశాల్లోనే ఏసీబీ కోర్టు పేర్కొనడం జరిగింది. సోమవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలనేది కూడా పేర్కొన్న నేపథ్యంలోని సోమవారం ఏ సమయంలోని ఇటు రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తీసుకువస్తారు దానిపై కూడా ఇంకా స్పష్టత రానుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చిన నేపథ్యంలోని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపరిచిన తర్వాత చంద్రబాబు నుంచి కూడా ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా వివరణ అడిగే అవకాశాలు న్యాయమూర్తి ఉన్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే ఫైబర్ నెట్ పీటీ వారెంట్ కు సంబంధించి కూడా అనుమతిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల లోపల చంద్రబాబును హాజరుపరచాలనేది మాత్రం ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.